ప్రస్తుత సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ గా మారింది. అలాంటి ఏఐ సర్చ్ ఇంజిన్ల ప్రపంచంలో చెన్నైకి చెందిన అరవింద్ శ్రీనివాస్ స్థాపించిన పర్ప్లెక్సిటీకి సంస్థ దూసుకుపోతుంది. పర్ప్లెక్సిటీ సంస్థ సుమారు 1.5 కోట్ల మార్కును దాటింది. పలు ఏఐ సంస్థల్లో ఉన్న లోపాలను అవకాశాలుగా మార్చుకున్న అరవింద్ శ్రీనివాస్ సరికొత్త ఏఐ సర్చ్ ఇంజిన్ ను ఆవిష్కరించారు. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీలతో పాటు ఎన్నో పెద్ద కంపెనీలకు అరవింద్ శ్రీనివాస్ కంపెనీ చెమటలు పట్టిస్తోంది. లో చెన్నైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటి మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీర్ పూర్తి చేశారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో మెషిన్ లెర్నింగ్ లో పీహెచ్డీ చేసి ఓపెన్ ఏఐ, డీప్ మైండ్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేశారు. అయితే భవిష్యత్తును ఏఐ శాసిస్తుందని గమనించిన అరవింద్ ప్రస్తుతం ఉన్న ఏఐ చాట్ బాట్లనే వాడుకొని 2022లో పర్ప్లెక్సిటీ ఆలోచనకు ప్రాణం పోశాడు అరవింద్. ఈ ఆలోచన నచ్చడంతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, యూట్యూబ్ మాజీ సీఈఓ సుశాంత్, ప్రఖ్యాత అమెరికన్ టెక్ కంపెనీ ఎన్విడియా కూడా పెట్టుబడులు అందించింది. అన్ని ఏఐ సర్చ్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా పర్ప్లెక్సిటీలో అన్ని ప్రశ్నలకు జవాబు ఎక్కడి నుంచి దొరికిందో ఐసోస్ కూడా చెప్పడం విశేషం. రియల్ టైం సమాచారాన్ని అందిస్తూ 3 ఏళ్లలోనే 2 కోట్ల మంది యూజర్లను, కోట్ల కొద్ది పెట్టుబడులను అందుకొని యూనికాన్ గా మారింది. అరవింద్ ను టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐలో ఒకరిగా టైం ప్రకటించింది. ప్రస్తుతం అరవింద్ శ్రీనివాస్ కంపెనీ విలువ 1.5 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. 31 ఏళ్ల భారతీయుడి కంపెనీ 1.5 కోట్ల మార్కు చేరుకోవడంపై పలు కంపెనీల అధినేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.